very good afternoon to one and all. Welcome to Vichita Rajkumar online classes for the MPHW course medical and health related videos. Today I want to start the new chapter, that is normal labor, comes under midwifery subject, belongs to MPHW second year group. Okay, MPHW multipurpose health worker సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రసవ శాస్త్రం అనే సబ్జెక్ట్లో నాలుగవ చాప్టర్ అయిన నార్మల్ లేబర్ అంటే సాధారణ ప్రసవం. ఈ యొక్క నార్మల్ లేబర్ లేదా ప్రసవ శాస్త్రంలో ఈ యొక్క యూనిట్లో ఐ వాంట్ టు డిస్కస్ ది టర్మినాలజీ ఫర్ ది న్యూ వర్డ్స్. ఓకే, ఈ యొక్క యూనిట్లో ఏమైతే కొత్త పదాలు ఉన్నాయో పిల్లలకి లెసన్ చెప్పేటప్పుడు వినడానికైనా దాని యొక్క అర్థం తెలుసుకోవడానికైతే ఏవైతే పదాలు ఉన్నాయో ఆ యొక్క పదాల యొక్క నిర్వచనం ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, ఈ యొక్క పదాల నిర్వచనం తెలుసుకున్నట్టయితే సో వెన్ యూ ఆర్ టీచింగ్ ద క్లాసెస్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు గ్రాస్ప్ అండ్ ఈజీ టు మెమరైజ్ ద క్లాసెస్. సో ఫర్ దట్ ఐ వాంట్ టు start the terminology in this class. Okay, so let me start the class. So terminology used in normal labor class. Okay, so let me see the one by one. Okay, so ikkada em ichane I have framed the 30 words ante 31 పదాల నిర్వచనం మనం ఈ రోజు తెలుసుకుందాం. ఓకే, ఇది తెలుసుకున్నట్టయితే మనము నెక్స్ట్ క్లాసెస్లో మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ యొక్క టర్మినాలజీ లేదా పదాల యొక్క నిర్వచనము, టర్మినాలజీ అంటే ఏమనుకున్నాం, పదాల యొక్క నిర్వచనం తెలుసుకున్నట్టయితే మనం ఈజీగా క్లాస్ అనేది అర్థమవుతుంది. సో ఈజీగా మనము ముందుకు వెళ్ళవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ లేబర్, ఒక ప్రసవం. లేబర్ అంటే ఏమనుకున్నాం, సో మామూలుగా మనము బయట మనం చూసుకుంటాం లేబర్స్ వచ్చారు వర్కింగ్ అంటాం, అంటే లేబర్ అంటే కష్టపడి పని చేసే వాళ్ళని లేబర్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ కూడా నార్మల్ లేబర్ లేదా ప్రసవం. లేబర్ అంటే ఏమనుకున్నాం, ప్రసవం. సో ఎందుకు ఈ టర్మ్స్ అనేది ఇచ్చారు అంటే లేబర్ అనేవాళ్ళు చాలా కష్టంతో కూడుకున్న పని అన్నట్టు, చాలా కష్టపడి చేస్తారు. ఇక్కడ కూడా మదర్ అనే స్త్రీ తన యొక్క శక్తి, అనేక రకాల శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఒక జీవికి ఏంటి పునర్జన్మని ఇవ్వగలుగుతుంది. అంటే తన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆ యొక్క జీవిని బయటికి పంపగలుగుతుంది, అంటే కష్టపడి శ్రమించడం అన్నట్టు. ఓకేనా, అందుకని టర్మ్స్ అనేవి ఉపయోగించారు. లేబర్ అంటే ఏమనుకున్నాం, ప్రసవం. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నార్మల్ లేబర్. నార్మల్ లేబర్ అంటే ఏంటిది, క్రమ ప్రసవం. ఓకే, లేబర్ అంటే ప్రసవం మాత్రమే. ఇక్కడ నార్మల్ లేబర్ అంటే క్రమ ప్రసవం. క్రమంగా అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి రావడం. ఫస్ట్ ఏంటిది, పిండం రావడం అంటే బేబీ రావడం, బేబీ తర్వాత ప్లజెంటా రావడం తర్వాత జవ్వు ఏమైనా రిమైనింగ్ ఉన్న మిగిలిపోయిన ప్రోడక్ట్స్ అనేవి బయటికి రావడం, అంటే ఒకదాని తర్వాత ఒకటి సిస్టమాటిక్ పద్ధతిలో వచ్చేదాన్ని ఏమన్నారంటే క్రమ ప్రసవం. ఒకదాని తర్వాత సిస్టమాటిక్ పద్ధతిలో రావడం ఏమనుకున్నాం, క్రమ ప్రసవం లేదా నార్మల్ లేబర్. ఇట్స్ క్లియర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ట్రూ లేబర్ పెయిన్స్. ట్రూ లేబర్ పెయిన్స్ అంటే నిజమైన నొప్పులు. ఈ నిజమైన నొప్పులు ఏ విధంగా ఉంటాయంటే ఇందులో ఇది ప్రసవంలో ఏంటిదంటే కొన్ని లక్షణాల గుర్తులతోటి అది నిజమైన లేబరా లాంటిది, తర్వాత నిజమైన నొప్పులా లేదా అబద్ధపు నొప్పులా అని తెలుసుకోవచ్చు. ఓకే, నిజమైన నొప్పులు లేదా ట్రూ లేబర్ పెయిన్స్ అంటే అసౌకర్యవంతమైన నొప్పులు ఉంటాయి. అది అసలు పడుకోవడానికైనా కూర్చోవడానికైనా చెప్పుకోవడానికైనా చాలా డిస్కంఫర్ట్గా ఉంటాయి. అసౌకర్యవంతమైన అంటే కంఫర్ట్గా లేని నొప్పులు. ఓకే, అది ఇంటర్వెల్గా వస్తుంటే ఒక 5 మినిట్స్కి ఒకసారి, మళ్ళీ ఆగి మళ్ళీ 10 మినిట్స్కి ఒకసారి, ఇట్లా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్గా వస్తూ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఓకేనా, ఈ నొప్పులు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే చాలా డిస్కంఫర్ట్, చాలా కష్టం, ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని సంకోచ వ్యాకోచం ఇట్లా రావడం, ఇట్లా పోవడం, సంకోచ వ్యాకోచాలు అంటే యూట్రైన్ కంట్రాక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఈ యూట్రైన్ కంట్రాక్షన్స్ సంకోచ వ్యాకోచం చేయడం వల్ల ఏమవుతుందంటే సర్విక్స్ అంటే గర్భాశయం యొక్క కింది భాగం, గర్భాశయం యొక్క కంఠ భాగం అనేది డైలేట్ అవుతుంది. డైలేట్ అంటే ఏంటిది, ఓపెన్ అవ్వడం, పెద్దగా అవ్వడం. ఈ విధంగా అవ్వడం ద్వారా పైన ఉన్న బేబీ అనేది కిందికి పుష్ అయ్యి కిందికి విజయన ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అది నిజమైన నొప్పులు. అర్థమవుతుంది. ట్రూ లేబర్ పెయిన్స్ అంటే ఏమనుకున్నాం, ఈ విధమైన ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్గా రావడం, సంకోచ వ్యాకోచాలు ఎక్కడం, దాని ద్వారా వెజైనల్ సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫాల్స్ లేబర్ పెయిన్స్. ఈ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే ఈ విధమైన నొప్పులు నియమంగా ఉంటాయి. మామూలుగా నొప్పులు ఉంటాయి. ఓకే, పడుకున్నప్పుడు తగ్గిపోతాయి, పడుకున్నప్పుడు ఎక్కువ అవుతాయి, తర్వాత లేచి నిల్చున్న వెంటనే తగ్గిపోతాయి. ఒక విధమైన అదే విధంగా ఇవి ఏ విధంగా అంటే ఇది ట్రూ లేబర్ పెయిన్స్, ఫాల్ లేబర్ పెయిన్స్ అంటే నిజమైన నొప్పుల, అబద్ధపు నొప్పుల లేదా కళ్ళ నొప్పుల తెలుసుకోవడానికి ఒక మార్గం ఏంటిదంటే ఎనిమా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనిమా ఇవ్వడం ద్వారా ఏంటిదంటే అందులో ఏంటిది, రెక్టం అనేది మొత్తం ఖాళీ అయితే మోషన్ అనేది మొత్తం బయటికి వెళ్ళిపోవడం ద్వారా అదంతా ఖాళీగా ఉండిపోతుంది. దానివల్ల ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుంది
డైజెషన్ అవ్వకుండా మోషన్కి వెళ్ళకుండా దానివల్ల స్టమక్ డిస్కంఫర్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ నిజమైన నొప్పులు అబద్ధపు నొప్పులు తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే హాస్పిటల్స్లో ఎనిమా ద్వారా ఏమవుతుందంటే రెక్టమ్ అంతా యానస్ అంతా ఖాళీ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎలాంటి డిస్కంఫర్ట్ అనేది మదర్కు ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుంటే ఈ ఎనిమా ఇవ్వడం ద్వారా ఎనిమా ఇచ్చిన వెంటనే తగ్గిపోయే వాటిని ఏమంటారంటే ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే కళ్ళ నొప్పులు. అది దీని ద్వారా గర్భాశయ సంకోచ వ్యాకోచం ఎలాంటివి ఉండవు. అదేవిధంగా సర్విక్స్ అనేది డైలేట్ అవ్వదు. ఎందుకంటే అబద్ధపు నొప్పులు నిజమైన నొప్పులు కాదు. అంటే అక్కడ రెక్టమ్స్ ద్వారా కానీ యానస్ దగ్గర కానీ లేదా అబ్డామినల్లో కొన్ని డిస్కంఫర్ట్ వల్ల ఏమవుతుంది ఈ నొప్పులు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనిమా ఇచ్చిన తర్వాత తగ్గే వాటిని ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటారు. ఓకే, ఎనిమా ఇచ్చిన తర్వాత కూడా తగ్గకపోతే అవి నిజమైన నొప్పులుగా ఒక సింబల్, ఒక సూచన అని అర్థం. ఓకేనా, అర్థమవుతుంది. ఎనిమా అంటే ఏంటిది? సోపు అంటే ఒక సబ్బుతో కలిగిన ద్రావణం, అది రెక్టంలో ఎనిమా క్యాన్ ద్వారా మన బబల్స్లోకి పంపిస్తారు. సో దానికి అదేంటిది మొత్తం అదంతా రెక్టమ్ని ఖాళీ చేస్తుంది, మోషన్ అంతా ఖాళీ చేసి ఎంప్టీగా ఉంచుతుంది. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద యూట్రన్ కంట్రాక్షన్స్. యూట్రన్ కంట్రాక్షన్స్ గర్భాశయ సంకోచ వ్యాకోచం. ఈ విధంగా సంకోచం, ఈ విధంగా వ్యాకోచం. దీన్ని ఏమంటారు? యూట్రన్ కంట్రాక్షన్స్. నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? యూట్రన్ కంట్రాక్షన్స్ అనేది ఈ విధంగా అవుతూ ఉంటుంది. సంకోచ వ్యాకోచం ఏమవుతుందంటే బేబీ అనేది కిందికి పుష్ చేయడం అనేది జరుగుతుంది. పుష్ చేయడం ద్వారా ఏమవుతుంది? వెజైనా ద్వారా, సో సర్విక్స్ నుంచి వెజైనా ద్వారా పెల్విక్ ఫ్లోర్ను దాటి బయటికి నెట్టివేయబడుతుంది. ఓకేనా, నెక్స్ట్ మన షో అంటే ఏంటిది? ప్రసవం మొదలైన కొన్ని గంటల ముందు బ్లడ్ స్టెయిన్డ్ మ్యూకాయిడ్ డిశ్చార్జ్. అంటే ప్రసవం మొదలైన కొన్ని గంటల తర్వాత కానీ కొంచెం ముందు కానీ ఏమవుతుందంటే ఇంకా నిజమైన నొప్పులు స్టార్ట్ అయ్యి బేబీ అనేది కొంచెం కిందికి పుష్ చేయడం ద్వారా ఏమవుతుందంటే జవ్వు చర్మం లేదంటే ఈ ఆమ్నియాటిక్ సంచి అనేది పగిలిపోయి మెంబ్రెయిన్స్ అనేవి రప్చర్ అయిపోయి ఏమవుతుందంటే ఆ డెసిడియా నుంచి ఆ బ్లడ్ స్టెయిన్డ్ రక్తంతో కూడిన ఒక జిగిట వంటి పదార్థం అనేది బయటికి రావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ప్రసవం అవ్వడానికి రెడీగా ఉంది అని అర్థం. ఇట్ డిపెండ్స్ అపాన్ ది షో అంటే ఏమనుకున్నాం? ప్రసవం మొదలైన కొన్ని గంటల ముందు కానీ లేదా కొన్ని గంటల తర్వాత కానీ ఎలాంటి పదార్థం బయటకు వస్తుంది అనుకున్నాము? బ్లడ్ స్టెయిన్డ్ మ్యూకాయిడ్ డిశ్చార్జ్. మ్యూకాయిడ్ అంటే జిగటగా ఉంటుంది, రక్తంతో కూడిన ఒక జిగట వంటి పదార్థం అనేది ఇది ఒక ప్రారంభ సూచన అన్నట్టు. అంటే ప్రసవం అవ్వడానికి ప్రారంభ సూచన ఏమంటారంటే షో అంటారు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆస్ అంటే ఆరిఫైస్, ముఖద్వారము. ఈ ఆస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఓకే, ఇంటర్నల్ ఆస్ అండ్ ఎక్స్టర్నల్ ఆస్. ఇంటర్నల్ ఆస్ అంటే ఏంటిది? లోపల ముఖద్వారము. ఎక్స్టర్నల్ ఆస్ అంటే బయట ముఖద్వారం. సర్విక్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఈ విధంగా ఉందనుకోండి, ఈ విధంగా ఉన్నదాన్ని ఇక్కడ ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ లోపలి దాన్ని ఏమంటారు? ఇంటర్నల్ ఆరిఫైస్. ఈ బయట ముఖద్వారాన్ని ఏమంటారు అంటే ఎక్స్టర్నల్ ఆరిఫైస్. ఎక్స్క్యూజ్, అర్థమవుతుందా? ఆరిఫైస్ అంటే ఏమనుకున్నాం? ముఖద్వారం. ఆ ముఖద్వారం అని రెండు రకాలుగా ఉంటుంది. లోపల నుంచి వచ్చేదాన్ని ఇంటర్నల్ ఆరిఫైస్ అంటే బయట ముఖద్వారం అంటే ఎక్స్టర్నల్ ఆరిఫైస్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అ డైలేట్. డైలేట్ అంటే పెద్దగా అవ్వడము. ఈ విధంగా ఉన్నది కాస్త కొంచెం పెద్దగా అవ్వడం. ఓకేనా, బేబీ అనేది కిందికి రావడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఉన్న సర్విక్స్ అనేది బేబీని బయటికి పంపించడానికి సర్విక్స్ అనేది ఆటోమేటిక్గా ఇట్ హ్యాస్ టు బి డైలేట్. అంటే కొంచెం పెద్దగా ఇలా అవుతూ ఉంటుంది. ఓకేనా, డైలేట్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ పెద్దగా అవ్వడము. ఓకే, సో దీస్ ఆర్ ది 8 words ఆఫ్ ది టర్మ్స్. నెక్స్ట్ వన్ ఇస్ లై అంటే వ్యాప్తి. ఎంతవరకు వ్యాప్తి చెంది ఉన్నది, ఎంతవరకు ఆక్రమించి ఉన్నది. సో నెక్స్ట్ వన్ ఇస్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి? తీరు, నీ పద్ధతి సరిగా లేదు అంటే ఇక్కడ మామూలుగా ఈ విధంగా ఉండడం. ఓకే, ఏ విధంగా ఉన్న యాటిట్యూడ్ అనేది ఏ విధంగా ఉండడం. ఓకే, ఇట్లా అని అంటే ఒక విధాన పద్ధతి, ఈ విధంగా ఉండడం అని ఒక చిన్న టర్మ్స్ అనేది నీ పద్ధతి బాగాలేదు అంటే నీ ప్రవర్తన, నువ్వు ఉండే విధానము అని అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా చూపించడం అనేది జరిగిందంటే యాటిట్యూడ్ అంటే కొంతమంది అంటారు, మేడమ్స్ అంటారు ఏంటి, యువర్ యాటిట్యూడ్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. అంటే నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నీ యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. అంటే నువ్వు నడిచే విధానం కానీ ఉండే పద్ధతి కానీ. అంటే ఇక్కడ బేబీ అనేది దాని యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది? ఈ విధంగా ఉంది, ఇలా పడుకొని ఈ విధంగా ఉంది అని అర్థం. తీరు అది ఉండే విధానంలో. ఓకేనా, ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ వన్ ఇస్ ప్రజెంటేషన్ అంటే ఉదయించుట, ఏ విధంగా బయటికి ఉన్నది. ఓకేనా, ఈ విధంగా ఉందనుకోండి, ఈ బయటికి వచ్చే భాగం ఇక్కడ వరకు ఎక్కడ ఉంది, లాస్ట్ ప్రజెంటింగ్ పార్ట్ ప్రజెంటేషన్, అది బయటికి వచ్చేటప్పుడు దాని యొక్క పార్ట్ ఏ విధంగా ఉంది అని అర్థం, ఏ విధంగా బయటికి కనిపిస్తూ ఉంది అని అర్థం. ఉదయించుట, ప్రజెంటేషన్ అంటే ఏమనుకున్నాం? ఉదయించుట. నెక్స్ట్ మనకి డినామినేటర్ అంటే నిర్ణయించుట. ఈ ప్రజెంటింగ్ పార్ట్ తెలవాలంటే ఇది డిసైడ్ చేస్తుంది డినామినేటరు. ఓకేనా, అర్థమవుతుందా? ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ తల ఉంది ఇక్కడ.
ఓకే, ఈ తలని ఏమన్నాం మనం ప్రజెంటేషన్ అనుకున్నాం. ఓకేనా, ఈ విధంగా తల ఉన్నప్పుడు ఇది ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ అంటే ఈ విధంగా ఉదయించి ఉంది అనం. ఓకే, ఏ విధంగా డిసైడ్ చేస్తాం మరి తల కాదా అని? డినామినేటర్ డి ఫర్ డిసైడ్. డిసైడ్ అంటే నిర్ణయించడం, డిసైడ్ చేసేది. కాబట్టి డినామినేటర్ ఇస్ నథింగ్ బట్ నిర్ణయించేది. ఏది నిర్ణయిస్తుంది ఇక్కడ? ఏ భాగము, ఏ ప్రజెంటేషన్ ఏదో డిసైడ్ చేసేది డినామినేటర్ అనుకున్నాం. కాబట్టి ఏంది, ఎప్పుడు మనం పరవేచనల ఎగ్జామినేషన్ లేదా పీవీ ఎగ్జామినేషన్ చేసినప్పుడు సో వీ విల్ ఇన్సర్ట్ ద ఫింగర్ ఇన్ టు ద సర్విక్స్ త్రూ ద వెజైనా. ఓకేనా, ఈ విధంగా పెట్టి చూసినప్పుడు వీ విల్ ఫీల్ ద హెడ్. ఓకేనా, ఇక్కడ వర్టెక్స్ లాగా హార్డ్గా ఉంటుంది. ఒకవేళ వర్టెక్స్ ఏంటి కనిపిస్తే అది హెడ్ అని అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టి చూసినప్పుడు మనం దేంతో ఫీల్ అవుతున్నామో, ఏ పార్ట్ను ఫీల్ అవుతున్నామో ఆ పార్ట్ను మనము ఉపయోగించి చెప్పేదాన్ని ఏమంటాం? డినామినేటరు. ఏ యొక్క పార్ట్తో మనం డిసైడ్ చేస్తున్నామో ప్రజెంటింగ్ పార్ట్ని దాని డినామినేటర్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పొజిషన్. పొజిషన్ అంటే లెఫ్ట్ సైడా? ఈ పొజిషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా, ఓకే, హారిజాంటల్, వర్టికల్, ఆబ్లిక్. ఓకే, ఇది ఏమనుకున్నాం? ఓకే, ఇది ఆబ్లిక్, ఇది ఆంటీరియర్ పోస్టీరియర్ మనం అనుకున్నాం. ఓకేనా, ఫస్ట్ లెసన్ ఆంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్, ఆబ్లిక్ డయామీటర్, ట్రాన్స్వర్స్ డయామీటర్. ఓకేనా, ఇక్కడ ఏంటిదండి ట్రాన్స్వర్స్. సో దిస్ ఈజ్ ఎ ట్రాన్స్వర్స్. బేబీ అనేది ఈ విధంగా ఉండడం, ఇట్లా, లేదా ఈ విధంగా ఉండడం. ఓకే, ఇది పొజిషన్. ఓకే, ఇట్లా ఇదొక పొజిషన్, ఇదొక పొజిషన్. ఇప్పుడు అడ్డంగా ఉండడం బేబీ ఈ విధంగా. సో దీస్ అన్నీ కూడా ఏమనుకున్నాం? పొజిషన్స్ అనుకున్నాం. ఓకేనా, బేబీ ఉండే విధానంలో ఏ విధంగా ఉంది? స్ట్రేట్గా ఉందా, అడ్డంగా ఉందా, ఆబ్లిక్లో ఉందా అని. ఓకేనా, ఇట్స్ క్లియర్. సో ఈ విధంగా అనుకోవడం. ఓకే, ఈ విధంగా నిలువుగా ఉందా, అడ్డంగా ఉందా, ఆబ్లిక్లో ఉందా, ఆబ్లిక్ డయామీటర్, ట్రాన్స్వర్స్ డయామీటర్, వర్టికల్ డయామీటర్. సో దిస్ ఈజ్ వర్టికల్, దిస్ ఈజ్ ట్రాన్స్వర్స్, దిస్ ఈజ్ ఆబ్లిక్. ఆబ్లిక్ అంటే ఈ విధంగా అడ్డంగా ఉండడం, ట్రాన్స్వర్స్ అంటే ఈ విధంగా ఉండడం, వర్టికల్ అంటే ఈ విధంగా ఉండడం. ఇట్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పొజిషన్స్ యాస్ ఓవర్. నెక్స్ట్ వన్ ఇస్ వర్టెక్స్. వర్టెక్స్ అంటే ఈ విధంగా ఇక్కడి నుంచి చూడండి, దిస్ ఈజ్ ఓకే, ఈ విధంగా ఈ బ్రో నుంచి ఇక్కడి వరకు ఉండేదాన్ని ఇది ఆక్సిపిటల్, ఇది సిన్స్పుట్. ఈ యొక్క నుదురు భాగం ఇక్కడ నుంచి దీన్ని సిన్స్పుట్ అంటాము, వెనుక భాగం ఉన్నదాన్ని ఆక్సిపిట్ అంటారు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని వర్టెక్స్ అంటారు. ఓకేనా, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇక్కడ హార్డ్గా ఉన్నదాన్ని ఏమంటే వర్టెక్స్. అంటే బేబీ అంటే యూట్రస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సరే యూట్రస్ అని కాదు, డెలివరీ సమయంలో బేబీ ఏ విధంగా బయటకు వెళ్తుంది. ఓకేనా, ఇలా ఇది వర్టెక్స్ అంటే ఇక్కడ హెడ్. ఓకేనా, ఈ విధంగా హెడ్ మళ్ళీ బయటకు వస్తే దాన్ని ఏమంటారంటే వర్టెక్స్. ఈ విధంగా ఉంటాయి. కొన్నిసార్లు అలా ఉండకుండా ఏం చేస్తుంది, ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది, అంటే నుదురు భాగం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా హెడ్ ఇక్కడ దాకా ఓన్లీ వర్టెక్స్ మాత్రమే కనిపిస్తుంది, ఇక్కడ దాకా వర్టెక్స్ ప్రజెంటేషన్ ఉంటుంది. కొన్నిసార్లు అలా కాకుండా ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ది ప్రజెంటింగ్ పార్ట్ అండ్ ఆల్. ఓకే, వర్టెక్స్ అనుకున్న వర్టెక్స్ ఏమనుకున్నాం మనం? ఈ విధంగా బేబీ అనేది డెలివరీ సమయంలో ఈ విధంగా హెడ్తో పాటు, హెడ్ అన్నప్పుడు ఏంది మనం ఎక్కడి నుంచి అనుకున్నాం? ఇక్కడ నుదురు భాగం నుంచి ఈ మధ్య భాగం ఇక్కడి వరకు ఉన్నదాన్ని ఏమన్నా వర్టెక్స్ అనుకున్నాం. ఓకే, ఈ డెలివరీ సమయంలో బేబీ ఒక ఈ విధంగా బయటకు వచ్చేదాన్ని ఏమంటారు? వర్టెక్స్ అనుకున్నాం. కొన్నిసార్లు అలా కాకుండా ఏమవుతుందనంటే నుదురు భాగంతో బయట కనిపిస్తుంది. వర్టెక్స్ కాకుండా నుదురు ఈ విధంగానే ఉంటుంది, నుదురుతో పాటు పుడతారు పిల్లలు. ఓకే, కొన్నిసార్లు ఫేస్తో బయటకు వస్తారు, ఫేస్ ఇట్లనే పుడతారు. ఫేస్ ఈ విధంగా రావడం కానీ నుదురుతో కానీ ఈ విధంగా పుట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో వర్టెక్స్లో మనం ఏమనుకున్నాం? 2 టైప్స్గా చూసుకోవచ్చు. ఓకేనా, 2 టైప్స్లో ఏంటిదంటే ఒకటేమో ఫేస్, ఇంకొకటి బ్రో అనుకున్నాం. ఓకేనా, సో బ్రో అంటే ఏంటిది? నుదురుతో, అంటే ఈ విధంగా డెలివరీ సమయంలో ఈ విధమైన దానితో బయటకు వచ్చేదాన్ని బ్రో అంటారు. ఓకే, ఫేస్ కంప్లీట్గా ఉండడాన్ని మనం ఫేస్తో బయటకు వస్తుందని ఏమంటే ఫేస్ అంటారు. ఓకేనా, వర్టెక్స్లో 2 టైప్స్, శిరోదయము. ఓకే, సో 96% నార్మల్ డెలివరీస్ అన్నీ కూడా 96% ఎంత వర్టెక్స్ అంటే హెడ్తో పాటు బయటకు వస్తారు. అలా కాకుండా 0.1% మాత్రము ఫేస్తో పుడతారు, 0.2% బ్రోతో పుడతారు. అదేవిధంగా చూడండి, ఫేస్ తోటి ఎంత 0.2%, బ్రో అంటే నుదురుతో 0.1%, బ్రీచ్ అంటే ఎదురు కాళ్ళతో పుడతారు. ఓకేనా, ఎదురు కాళ్ళతో అంటే హెడ్ పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా హెడ్ పైకి వెళ్ళిపోయి కాళ్ళు బయటకు వస్తాయి. ఈ విధంగా కాళ్ళతోనే పుడతారు. హెడ్ అనేది ఇక్కడ ఉంటుంది, కాళ్ళతోనే మెత్తగా కనిపిస్తాయి. కాబట్టి కాళ్ళతో పుట్టదని ఏమన్నా అంటే బ్రీచ్,
అంటే వృష్టోదయము 3.3% అనేది ఈ విధంగా బయటికి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. షోల్డర్ ఓన్లీ ఈ షోల్డర్ తోటి, ఓకేనా. ఈ షోల్డర్ బట్టి లాగుతారు కొన్నిసార్లు. బ్రో అంటే ఏమనుకున్నావు, సారీ బ్రో కాదు, బ్రీచ్ అంటే ఎదురు కాలు, ఒక కాలు బట్టి లాగుతారు, ఒక కాలేమో లోపలికి ఉంటుంది, ఒక కాలం బయటికి లాగుతుండాలి, అంటే ఒక కాలును బట్టి లాగుతారు. ఓకేనా. అది షోల్డర్ అంటే ఈ భుజంతోటి లాగుతాం. ఓకేనా. ఈ భుజంతో పుట్టే వాళ్ళు ఎంతమంది, ఎంత పర్సెంటేజ్, 0.4% ఉంది. ఓకేనా. ఇట్స్ క్లియర్. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది టర్మ్స్ అబౌట్ ది ప్రజెంటింగ్ పార్ట్ అన్నట్టు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్స్ పవర్స్ అంటే శక్తులు. ఏ విధమైన శక్తులు ఉన్నాయంటే ఇక్కడ గర్భాశయ కండర శక్తులు, ఉదర కండరాలు, అంటే ఈ విధమైన శక్తులు డెలివరీ సమయంలో బేబీ బయటికి రావడానికి ఉదయ కండరాలతో పాటుగా గర్భాశయ సంకోచ కండరాలు కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. బేబీ కిందికి వస్తూ ఉంటే ఈ పక్కలో ఉదర కండరాలు, అదేవిధంగా విభాజక పటలం అంటే జింఫాయిడ్ స్టెర్నమ్ దగ్గర ఉన్నది కూడా కిందికి బేబీని పుష్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా తల్లికి ఉపయోగపడే శక్తులు, అంటే డెలివరీ కావడానికి, బేబీ అనేది బయటికి నెట్టివేయబడానికి ఉపయోగపడే శక్తులు ఇవి అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వన్స్ ప్యాసెస్ అంటే ప్రయాణ మార్గం అంటే ఏంటిది, ఏంటిది, ఈ యొక్క బేబీ అనేది వేటిని దాటి బయటికి వస్తుంది, మార్గం అంటే ఒక దారి. ఏ విధమైన దారి అంటే ఈ విధంగా బయటకు వచ్చేటప్పుడు, ఓకే, ఈ విధంగా బయటకు వచ్చేటప్పుడు వేటిని దాటి బయటికి వస్తుంది అని అర్థం. ఓకేనా. వేటిని దాటి వస్తుంది, పెల్విస్ని దాటి రావాలి, యూట్రస్ని దాటి రావాలి, ఓకే, తర్వాత ఏంటిది జవ్వు చర్మంలో దాటి రావాలి, లాస్ట్కు వెజైనాను పెల్విక్ ఫ్లోర్, ఇవన్నీ దాటి వస్తుంది బేబీ. కాబట్టి దీన్ని ఏమన్నారంటే ప్యాసేజ్. ఓకేనా. ప్రయాణ మార్గం. పెల్విస్ని దాటి రావాలి, యూట్రస్ని, వెజైనాను, పెల్విక్ ఫ్లోర్, ఇవన్నీ దాటి బేబీ అనేది బయటికి నెట్టివేయబడుతుంది. కాబట్టి వీటిని ప్రయాణ మార్గం లేదా ప్యాసెస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ప్యాసింజర్ అంటే ప్రయాణం చేయనివి. ఓకే. ఏవేవి ప్రయాణం చేస్తున్నాయి, ఏమేమి ప్రయాణం చేస్తున్నాయి, వీటన్నిటిని కూడా, ఓకే, లోపటి నుంచి బేబీ బయటికి రావడానికి లేదా బేబీతో పాటుగా ప్రయాణం చేసేవి ఏంటిది, ఏమొస్తుంది, ఫస్ట్ మనం ఏమనుకున్నాం, నార్మల్ లేబర్ అంటే సిస్టమాటిక్ పద్ధతిలో ఒకదాని తర్వాత బయటికి రావడాన్ని మనం ఏమనుకున్నాం, నార్మల్ లేబర్ అనుకున్నాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమేమి ప్రయాణం చేస్తున్నవి ఈ నార్మల్ లేబర్, ప్యాసింజర్ అంటే ఇక్కడ ఏమనుకున్నాం, ఫస్ట్ పిండం రావాలి, తర్వాత మావి రావాలి, తర్వాత జవ్వు చర్మంలు, తర్వాత ఉమ్మనీరు. ఓకే. ఒకదాని తర్వాత ఇవన్నీ ప్రయాణం చేసి బయటికి వస్తున్నాయి కాబట్టి వీటిని ఏమన్నారు, ప్యాసింజర్ అన్నారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద డ్యూరేషన్ ఆఫ్ లేబర్. డ్యూరేషన్ ఆఫ్ లేబర్ అంటే ప్రసవానికి ఎంత సమయం పడుతుంది, ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది గ్రావిడా, అంటే ప్రైమీ మదర్కి ఎంత సమయం పడుతుంది, తర్వాత గ్రావిడా 2కి అంటే రెండోసారి కనపైన వాళ్ళకి ఎంత సమయం పడుతుంది. ఓకే. దాన్ని బట్టి తెలిపేదాన్ని డ్యూరేషన్ ఆఫ్ లేబర్ అంటారు. ఓకేనా. ప్రసవానికి పట్టు కాలం, దాన్ని ఏమైనా డ్యూరేషన్ ఆఫ్ లేబర్. నెక్స్ట్ వన్ ఇస్ అ ఫ్లెక్షన్ అంటే వంగుట, ఈ విధంగా ఉండడం ఫ్లెక్షన్ అంటారు, ఈ విధంగా రావడం ఎక్స్టెన్షన్ అంటారు. ఓకే. తర్వాత ఇది అంటే అబ్డక్షన్, ఇటు అంటే అడక్షన్. ఓకేనా. ఈ విధంగా మొత్తం తిరిగి రావడాన్ని సర్కంఫ్లెక్షన్ అంటారు. ఓకేనా. అర్థమవుతుందా. దిస్ ఈజ్ ఫ్లెక్షన్, so this is extension, this is abduction, this is adduction, so this is overall called as a circumduction. Flexion, extension, abduction, adduction, circumflexion. Okay, sorry, circumduction. అర్థమవుతుందా. సో ఇదే విధంగా ఇక్కడ ఏంటంటే ఫ్లెక్షన్ అంటే ఏమనుకున్నా వంగుట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ డీసెంట్ అంటే కిందికి దిగుట, అంటే మనసు దగ్గర పడుతుంటే ఏమవుతుంది, బేబీ అనేది కిందికి నెట్టివేయబడుతుంది. దేని సహాయంతో, ఉదర కండరాల శక్తులతోటి, తర్వాత సంకోచ వ్యాఖ్య శక్తుల సహాయంతో బేబీ అనేది డీసెంట్ కిందికి నెట్టివేయబడుతుంది. డీసెంట్ అంటే ఏమనుకున్నాము, క్రిందికి వంగుట లేదా క్రిందికి దిగుట అనుకున్నాం. నెక్స్ట్ వన్ ఇస్ ఇంటర్నల్ రొటేషన్ అంటే ఏంటిదంటే లోపల తిరుగుట, బేబీ అనేది లోపల తిరుగుతుంది. ఇంటర్నల్ రొటేషన్ అంటే ఏమనుకున్నాం, లోపల తిరుగుట. రొటేషన్ అంటే తిరుగుట, ఇంటర్నల్ అంటే లోపల. నెక్స్ట్ వన్ ఎక్స్టెన్షన్ సాగుట. ఓకే. ఎక్స్టెండ్ అయ్యింది అంటే పొడిగించబడ్డదని అర్థం. ఓకేనా. ఎక్స్టెన్షన్ అంటే ఏంటిది, సాగుట లేదా పొడిగించుట. నెక్స్ట్ వన్ రెస్టిట్యూషన్, అంటే తిరిగి ఓపెన్, ఎప్పుడు మీ స్కూల్ అంటే తిరిగి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేయబడుతుంది అని అర్థం. ఇక్కడ ఏంటంటే రెస్టిట్యూషన్ అంటే ఆల్రెడీగా మెలిక పడింది, ఆ మెలిక అనేది తిరిగి సరి చేయబడుతుంది. ఇక్కడ బేబీ అనేది మెలికలు అంటే తనకు ఇష్టానుసారంగా లోపల తిరుగుతూ ఉంటుంది. డెలివరీ సమయంలో ఏమవుతుంది, ఒకవేళ మెలికలు పడ్డా కూడా ఆ సమయానికి మెలిక విడిపోయి బయటికి నెట్టివేయబడుతుంది. నార్మల్గా రెస్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ ద మెలి విడిపోవుట. నెక్స్ట్ వన్ ఇస్ లేటరల్ ఫ్లెక్షన్ అంటే పక్కకు, ఫ్లెక్షన్ అంటే ఏమనుకున్నాము, పక్కకు వంగుట అనుకున్నాం. ఓకేనా. ఇక్కడ లేటరల్ ఫ్లెక్షన్ అంటే పక్కకు వంగుట. పార్టోగ్రాఫ్ అంటే ప్రసవానికి ముందు తల్లి యొక్క పరిస్థితులను, అదేవిధంగా బిడ్డ యొక్క పరిస్థితులను, ఎస్పెషల్లీ బిడ్డ యొక్క హృదయ స్పందనలను తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక సమర్థవంతమైన గ్రాఫ్ లేదా సమర్థవంతమైన సాధనం అనుకున్నాం. పార్టోగ్రాఫ్ అంటే
దాని యొక్క సహాయంతో గ్రాఫ్ లాగా ఉపయోగిస్తారు. అందులో ఏముంటాయి అన్ని బేబీ కండిషన్ ఏ విధంగా ఉంది, బేబీ యొక్క ఎస్పెషల్లీ బేబీ యొక్క హృదయ స్పందన లేదా ఫీటల్ హార్ట్ రేటు, ఓకే, అదేవిధంగా మదర్ యొక్క కండిషన్ తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం. ఓకే, వన్స్ అగైన్ ఐ వాంట్ టు రివిజిట్ దిస్ వన్. ఫోటోగ్రాఫ్ అంటే ప్రసవం ముందు తల్లి యొక్క పరిస్థితులను మళ్ళీ యొక్క బిడ్డ యొక్క పరిస్థితులను తెలుసుకోవడానికి ఉపయోగించే సమర్థవంతమైన సాధనం అనుకున్నాం. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ వన్స్ ప్లాసెంటల్ సపరేషన్ అంటే మావి వేరుపడుట. ఓకేనా, కొన్నిసార్లు ఏమవుతుంది, మావి అనేది వేరుపడి బేబీ బయటకు వచ్చి తర్వాత 15 to 20 minutes తర్వాత మావి అనేది బయటికి నెట్టివేయబడుతుంది. ఓకే, దానికంటే ముందుగా మావి అనేది బిడ్డ నుంచి వేరు చేయబడుతుంది. ఓకే, ఇట్స్ క్లియర్. నెక్స్ట్, సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు రివ్యూ all the terminology of the 4th unit, that is the normal labor. లేబర్ అంటే ఏంటిది, లేబర్ అంటే ఏంటిది, ప్రసవ శాస్త్రం. లేబర్ ప్రసవం అంట. ఒక నార్మల్ లేబర్ అంటే క్రమ ప్రసవం, ట్రూ లేబర్ పెయిన్స్ నిజమైన నొప్పులు, ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే కళ్ళ నొప్పులు, యూట్రిన్ కంట్రాక్షన్స్ అంటే గర్భాశయ సంకోచ వ్యాకోచంలో అనుకున్నాం. ఓకే, అదేవిధంగా షో అంటే ప్రసవం మొదలైన కొన్ని గంటల ముందు కానీ కొన్ని గంటల తర్వాత కానీ రక్తంతో కూడిన ఒక జిగట వంటి పదార్థము బయటపడడానికి దాన్ని ఏమంటారు, షో అన్నాం. ఆసి అంటే ఆరిఫైస్ ముఖద్వారము, డైలేట్ అంటే పెద్దగా అవడం, ప్రజెంటేషన్ అంటే ఏంటి ఉదయించడం, డినామినేటర్ అంటే నిర్ణయించేది, పొజిషన్ అంటే స్థితి, లై అంటే వ్యాప్తి, యాటిట్యూడ్ అంటే తీరు, వర్టెక్స్ అంటే దీంతో పుట్టడం, ఫేస్ అంటే ముఖముతోటి, బ్రో అంటే నుదురు, బ్రీచ్ అంటే ఎదురు కాళ్ళతో అర్థం. వృషోదయం అర్థం కాకపోతే ఎదురు కాళ్ళని గుర్తుపెట్టుకోండి. షోల్డర్ అంటే భుజముతోటి, ప్యాసెస్ అంటే శక్తులు, ప్యాసెస్ అంటే ప్రయాణ మార్గం, దేటిని దాటి బయటికి వస్తుంది అని అర్థం. ప్యాసింజర్ అంటే ఏవేవి బయటకు వస్తున్నాయి అని అర్థం. ఒక డ్యూరేషన్ అంటే పట్టుకాలు, ఫ్లెక్షన్ అంటే వంగుట, డీసెంట్ అంటే క్రిందికి వంగుట, ఓకే, ఇంటర్నల్ రొటేషన్ అంటే లోపల తిరుగుట, ఎక్స్టెన్షన్ అంటే సాగుట, రెస్టిట్యూషన్ అంటే మెలి విడిపోవుట, లేటరల్ ఫ్లెక్షన్ అంటే ప్రక్కకు వంగుట. ఫోటోగ్రాఫ్ అంటే తల్లి యొక్క పరిస్థితిని బిడ్డ యొక్క పరిస్థితిని సమర్థవంతంగా ఉందా, వాళ్ళ యొక్క పురోగతి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ బిడ్డ యొక్క హృదయ స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక సమర్థవంతమైన సాధనం లేదా గ్రాఫ్. ఓకేనా, లాస్ట్ వన్ ఇస్ అ ప్లాసెంటల్ సెపరేషన్, మావి అనేది వేరుపడుట. సో దిస్ ఈజ్ అబౌట్ ది టర్మినాలజీ యూజ్డ్ ఇన్ నార్మల్ లేబర్. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీ వన్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లాస్ట్ వరకు కూడా ఈ ఛానల్ని చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.